అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 11వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన 11వ శ్లోకం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూలప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణః పరిణతాః. శ్రీచక్రము యొక్క వర్ణన ఈ శ్లోకములో వర్ణించబడినది. శ్రీకంఠుడైన ఈశ్వరుని యొక్క 4 కోణములు, జగన్మాత అయిన శక్తికి సంబంధించిన 5 కోణములు, శ్రీచక్ర నిర్మాణమునకు సంబంధ మూలములైన నవధాతువులు, వసుదళములు, కళాశ్రము, త్రివలయము, త్రిరేఖలతో కూడిన 44 కోణముల రూపముగా ఏర్పడినది శ్రీచక్రరాజము. ఈ శ్రీచక్రమే నీ అధిష్టానము కదా తల్లి. ఓ తల్లి, 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు, 9 మూల ప్రకృతికలతోనూ, అష్టదళము, షోడశదళము, వృత్తత్రయము, భూపురము అనే వాటితోనూ శ్రీచక్రము అలరారుతున్నది. రేపు 12వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.